అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ చర్చించుకుందామండి. ఒక నెల రోజులు మనం షుగర్ తినకుండా ఉంటే మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసుకుందాం. జస్ట్ ఒక 1 month షుగర్ తీసుకోవడం ఆపేయండి. దాని ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే ఈ 1 month షుగర్ అంటే డైరెక్ట్ షుగర్ ఒకటే కాదండి, అంటే చక్కెర ఒకటే కాదు, ఇండైరెక్ట్ గా షుగర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. హనీ తీసుకోవద్దు ఈ 1 month, బెల్లం తీసుకోకూడదు, మిశ్రీ పౌడర్ తీసుకోవద్దు. ఇవి కనబడే మనకు షుగర్ ఐటమ్స్ మన ఇంట్లో. ఇవి కాకుండా నేను చెప్పబోయే ఈ 1 month లో హిడెన్ షుగర్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ఐటమ్స్ అంటే ఎన్నో మిగతా ఆహార పదార్థాల్లో కూడా కంటికి కనబడని షుగర్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూస్తే కనుక బిస్కెట్స్, అందులో కూడా షుగర్ ఉంటుంది మిక్స్ అయ్యి. సో ఈ బిస్కెట్స్, ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కేక్స్, స్వీట్స్, మ్యూస్లీ, రస్క్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, అలాగే సాస్ ప్యాకెట్స్, సాస్ డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా అవాయిడ్ చేయాలండి. ఈవెన్ బ్రెడ్ కూడా అవాయిడ్ చేయండి. వీటితో పాటు ప్రోటీన్ బార్. సో వీటన్నిట్లలో హిడెన్ షుగర్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఆ డబ్బాల మీద, ప్యాకెట్స్ మీద చదవండి, కంపల్సరీ షుగర్ కంటెంట్ ఉంటుంది. కంటికి కనబడిన షుగరే కాకుండా ఈ హిడెన్ షుగర్ ఐటమ్స్ అన్నిటిని ఒక 1 month అవాయిడ్ చేసి చూడండి. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక 1 month మనం కంప్లీట్ ఈ షుగర్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ షుగర్ మనం స్టాప్ చేయడం వల్ల. నంబర్ 1 ఫస్ట్ బెనిఫిట్, మనకు ఫేస్ లో మరియు పొట్టలో ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. అది మనం ఫస్ట్ గమనించే హెల్త్ బెనిఫిట్. రెండోది కంటి చూపు మెరుగవడం గమనిస్తారండి, అదొకటి. మూడోది చాలా ఎనర్జెటిక్ గా తయారవుతాం మనం ఈ షుగర్ స్టాప్ చేయడం వల్ల. నాలుగోది మన మెమరీ మరియు కాన్సన్ట్రేషన్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. వాటితో పాటు మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది తగ్గడం మొదలవుతుంది. బాడీలో కొలెస్ట్రాల్ స్టోర్స్, కొలెస్ట్రాల్ అనేది తగ్గడం మొదలవుతుంది. మన యొక్క కిడ్నీ పనితీరు, లివర్ పనితీరు కూడా చాలా వరకు మెరుగవుతూ ఉంటుంది. వీటితో పాటు భోజనాల మధ్యలో, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో ఇంకా తినాలన్న కోరిక, ఈ క్రేవింగ్స్ అనేటివి కంప్లీట్ తగ్గిపోతాయి. అంటే 2 భోజనాల మధ్యలో ఆహారం మళ్ళీ ఏదో ఒకటి తినాలన్న కోరిక, క్రేవింగ్స్ అనేటివి కంప్లీట్ తగ్గిపోతాయి. ఇవి కాకుండా ముఖ్యంగా మన శరీరంలో ఇన్ఫ్లమేషన్, అది జాయింట్లో కానివ్వండి, ఆర్టరీస్లలో కానివ్వండి, కంటి లోపల కానివ్వండి, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుముఖం పడుతుంది. పెయిన్స్ తగ్గుతాయి. అలాగే స్టిఫ్నెస్, మజిల్స్ లో స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యం, మన బాడీలో వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాస్ అవ్వడం ప్రారంభిస్తాం. వీటితో పాటు బీపీ తగ్గుముఖం పడుతుంది. షుగర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది. యవ్వనంగా తయారవుతుంటాం. సో ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ మనకు కావాలంటే ఒక 1 month మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. షుగర్ అండ్ అదర్ షుగర్ రిలేటెడ్ ఐటమ్స్, ఈ ఎన్నో నేను చెప్పిన ఆరోగ్య బెనిఫిట్స్ అనేది మీరే పొందుతారు. మీకు నిజంగా ఈ ఇంప్రూవ్మెంట్ అనిపిస్తే 1 month స్టాప్ చేయడం వల్ల షుగర్ తీసుకోవడం, అదే కంటిన్యూ చేయండి. ఇవే హెల్త్ బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ పొందుతారు. ఓకేనా? మీ ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పండి. మీ యొక్క ఏదైతే బెనిఫిట్స్ పొందారో నాకు మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.